తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ నెల 30వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ప్రారంభమయ్యేటువంటి వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు అవకాశం ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అంచనా వేస్తుంది. దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే తొలి 3 రోజుల కోసం మొత్తం 1,76,000 మంది భక్తులు ఈ డీప్ ద్వారా ఎంపికయ్యారు. ఈ పరిస్థితుల మధ్య తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అడిగేటువంటి పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఈ ఉదయం ఈ కార్యక్రమం ఏర్పాటైంది. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టీటీడీ చేపట్టినటువంటి ఏర్పాట్లపై ఈవో భక్తులకు వివరించారు. శ్రీవారి వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ నెల 30వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ప్రారంభమయ్యేటువంటి వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేటువంటి అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తుంది. దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే తొలి 3 రోజుల కోసం మొత్తం 1,76,000 మంది భక్తులను ఈ డీప్ ద్వారా ఎంపిక చేశారు. ఈ పరిస్థితుల మధ్య తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అడిగేటువంటి పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఈ ఉదయం ఈ కార్యక్రమం ఏర్పాటైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ్ కుమార్ అందిస్తారు. రమణ్ కుమార్, చెప్పండి, వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి ఏర్పాట్లను టీటీడీ ముమ్మరంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ తాజా పరిస్థితులు ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ సిరాజ్, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వైకుంఠ ఏకాదశి దర్శనానికి భక్తులు ఎంతో తక్కువ చూపుతారు. ఎందుకంటే వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందనే ఏదైతే పురాణాలు ప్రకారంగా కూడా భక్తులు నమ్మకం. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈ నెల 30, 31వ తేదీ ఈ 2 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టీటీడీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇందులో మొదట 3 రోజులు అంటే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, జనవరి 1 అంటే 30, 31, 3 రోజులకు సంబంధించి ఇప్పటికే లక్కీ డిప్ ద్వారా టికెట్లను ఇచ్చిన పరిస్థితి. మరోపక్క నిన్న శ్రీవాణి టికెట్లను అలాగే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కూడా విడుదల చేసిన పరిస్థితి. ముఖ్యంగా సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని ఈసారి టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేసింది. వారికి టికెట్లు దొరికి వారు దర్శనానికి వచ్చే విధంగా టీటీడీ అయితే ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి. మొదటి 3 రోజులు లక్కీ డిప్ లో ఎవరికైతే దర్శనానికి టోకన్లు జారీ చేశారో వారు దర్శనానికి వస్తారు. అటు తర్వాత 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కూడా సామాన్య భక్తులకు పెద్దపీట వేసే విధంగా ఎవరు తిరుమలకు వస్తే వారు నేరుగా వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం చేసుకునే విధంగా తిరుమల వైకుంఠం 2లో నుంచి కూడా వారికి దర్శనానికి అనుమతించే విధంగా టీటీడీ ప్రణాళికలో రూపొందించింది. దాదాపు 182 గంటల పాటు దర్శన సమయంలో 164 గంటల పాటు సామాన్య భక్తులకే అవకాశం కల్పించే విధంగా ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఏదైతే నిన్న డైలీ యువర్ ఈవో కార్యక్రమంలో కూడా స్పష్టం చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా అన్ని కూడా టికెట్లను కేటాయించారు. కాబట్టి దాదాపు వచ్చే భక్తులందరికీ కూడా సంయమనం పాటిస్తూ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని నేను టీటీడీ విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా కూడా ఏదైతే తిరుమలకు వచ్చే భక్తులను ఎవరైతే వస్తారో స్వయంగా వారికి నేరుగా దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేశారు. మరోపక్క ఈ 10 రోజుల పాటు సిఫార్సు లేఖలను అలాగే ఏదైతే ప్రివిలేజ్డ్ దర్శనాలను కూడా
పూర్తిగా రద్దు చేశారు. స్వయంగా విఐపీలు ఎవరైతే వస్తారో వారికి మాత్రమే దర్శనం కల్పించే విధంగా టీటీడీ ఏర్పాట్లు అయితే చేసిందని చెప్పాలి. అలాగే ఎవరైతే తిరుమలకు ప్రముఖులు ఎవరైతే వస్తారో వారు సిఫార్సు లేఖలు ఇవ్వద్దంటూ కూడా ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే 6, 7, 8 తేదీలలో స్థానికులకు అంటే తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉండే వారికి స్థానికులకు దర్శనం కల్పించే విధంగా అప్పుడు ట్రైన్ స్లాట్ ను విడుదల చేస్తారు. ఆ విధంగా స్థానికులు కూడా దర్శనం చేసుకునే విధంగా టీటీడీ ఈసారి ప్రణాళికాబద్ధంగా కూడా దర్శన ఏర్పాట్లను అయితే చేసింది. ఏదేమైనప్పటికీ వైకుంఠ ద్వార దర్శనానికి గతము అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడా కూడా తోపులాట్లు కావచ్చు, తొక్కిసలాట్లు కావచ్చు, ప్రాణ నష్టం జరగకుండా టీటీడీ ఈసారి ప్రణాళికాబద్ధంగా కూడా ఏర్పాట్లు చేసింది. అలాగే టీటీడీకి సంబంధించి ఏదైతే వ్యయ ప్రయాసాలు ఏదైతే డబ్బులు వెచ్చించి క్యూ లైన్లు కావచ్చు, లేకపోతే భారీ క్యూ లైన్లు, భారీ బారికేడ్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసే వాటికి స్వస్తి పలుకుతూ కూడా ఆన్లైన్ ద్వారానే టికెట్లను ఈసారి విక్రయించిన పరిస్థితి. 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మాత్రమే తిరుమలకు స్వయంగా ఎవరైతే భక్తులు వస్తారో వారందరికీ వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం చేయించే విధంగా టీటీడీ ప్రణాళికను రూపొందించి ఈసారి పకడ్బందీగా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి దర్శనాలకు ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి. భక్తుల్లో అందరికీ టీటీడీ ఒకటే విజ్ఞప్తి చేస్తుంది, అందరూ సంయమనం పాటించి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని టీటీడీ పదే భక్తులను అయితే కోరుకుంటున్న పరిస్థితి ఉంది. మనం బ్రహ్మోత్సవాలు చూసుకున్నా లేకపోతే వైకుంఠ ఏకాదశి చూసుకున్నా తిరుమలలో భారీగా భక్తులు వచ్చేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి క్రౌడ్ ఎంతవరకు వచ్చేటువంటి ఛాన్స్ ఉందని టీటీడీ అంచనా వేస్తుంది. అంటే మామూలుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి రోజుకు 70 నుంచి 80 వేల మంది వరకు కూడా దర్శనం చేయించే వెసులుబాటు ఉంటుంది. కానీ వైకుంఠ ద్వార దర్శనానికి మరికొంత సమయం ఆలస్యం అవుతుంది కాబట్టి 70 వేలకు మించి కూడా దర్శనం చేయించే పరిస్థితి ఉండదు. కానీ టీటీడీ ఈసారి 70 నుంచి 80 వేల మందికి వరకు కూడా సామాన్య భక్తులకు దర్శనం చేయించే విధంగా ప్రణాళికలు రూపొందించింది. అందుకు తగ్గట్టుగా కూడా మొదట 3 రోజులు అంటే 30, 31, 1వ తేదీ 70 నుంచి 85 వేల మంది వరకు ఒక రోజుకి దర్శనం చేసుకునే విధంగా స్లాట్లను విడుదల చేసి అందులో ఆ భక్తులంతా కూడా బుక్ చేసుకున్న పరిస్థితి. ఒక పక్క ఏదైతే వైకుంఠ ఏకాదశికి సంబంధించి అంటే ఏదైతే స్వామివారి 10 రోజుల పాటు దాదాపు 182 గంటల దర్శన సమయం ఉంటుందని టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. ఈ సమయంలో దాదాపు 164 గంటల పాటు సామాన్య భక్తులకే దర్శన ఏర్పాట్లు చేసే విధంగా ప్రణాళికలు రూపొందించి అందుకు అనుగుణంగా ఆన్లైన్ లో కావచ్చు, అలాగే లక్కీ డిప్ విధానంలో కావచ్చు, లేకపోతే స్థానికులకు దర్శన కేటాయింపులో కావచ్చు, వీటన్నిటికీ సమానంగా న్యాయం చేస్తూ కూడా టీటీడీ ముందుకు వెళ్ళింది. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, అలాగే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అలాగే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఈసారి ప్రణాళికాబద్ధంగా ఈ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి దర్శనాలను 10 రోజుల పాటు విజయవంతంగా నిర్వహించడానికి అధికారులతో ఇప్పటికే పలుసార్లు సమావేశమై దానికి సంబంధించి నిర్ణయం తీసుకొని ఆ విధంగా టికెట్లను కూడా విడుదల చేసిన పరిస్థితి. నిన్ననే దాదాపు మనం చూడొచ్చు శ్రీవాణి దర్శనం టికెట్లను రోజుకు 1000 లెక్కన 10 రోజుల పాటు 8 రోజుల పాటు జరిగే ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి విడుదల చేసింది. మరోపక్క 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి రోజుకు 15,000 టికెట్లను దాదాపు 1,00,000 పైగా టికెట్లను కూడా టీటీడీ విడుదల చేసింది. ఇవన్నీ కూడా విడుదల చేసిన 10-20 నిమిషాల్లోనే టికెట్లను కూడా పూర్తిగా భక్తులు కొనుగోలు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వైకుంఠ ఏకాదశికి ఏ విధంగా డిమాండ్ ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలి కాబట్టి సామాన్య భక్తులను కూడా 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు స్వయంగా నేరుగా తిరుమలకు వస్తే ఖచ్చితంగా వారికి ఎటువంటి టైం రిస్ట్రిక్షన్ లేకుండా క్యూ లైన్ లోనికి ప్రవేశించి అటు తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుని వైకుంఠ ద్వారం దర్శనం చేసుకునే విధంగా టీటీడీ ప్రణాళికలు అయితే రూపొందించింది. రోజుకు 70 నుంచి 85 వేల మంది వరకు కూడా దర్శనం చేయించడానికి టీటీడీ ప్రణాళికలు అయితే రూపొందించింది. అందుకు అనుగుణంగా ఇప్పటికే సిబ్బందిని కూడా సమాయత్తం కూడా చేసిన పరిస్థితి. రాబో రోజుల్లో వారికి మరింత దిశానిర్దేశం చేసి భక్తులను మరింత మంది ఎక్కువగా దర్శనం చేయించే విధంగా చూసుకునే విధంగా కూడా అధికారులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం 70 నుంచి 85 వేల మంది వరకు కూడా ఒక రోజుకు దర్శనం చేయించే విధంగా టీటీడీ అయితే ప్రణాళికలు రూపొందించి ముందుకు వెళ్తుందని చెప్పాలి. రైట్ రమణ, థ్యాంక్ యూ.